కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. జన్మభూమి 2 కొత్త రేషన్ కార్డులు, పెన్షన్స్పై చర్చించనున్నారు. ఒక రోజు ముందుగానే కేబినెట్ భేటీ జరుగుతోంది. జనవరి 2వ తేదీ నుంచి జన్మభూమి 2 కమిటీలు ప్రారంభం కానున్నాయి. ఇసుక, మద్యంపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, జరగబోతున్న కేబినెట్ భేటీపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో జన్మభూమి 2 ప్రధాన ఎజెండాగా చూస్తున్నాం. సో ఏంటి అప్డేట్స్? హరి, ఈరోజు 11 గంటలకి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతుంది. అయితే ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీలన్నింటినీ కూడా రద్దు చేసిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు జన్మభూమి కమిటీలని తెర మీదకి తీసుకొచ్చే కార్యక్రమానికి టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనవరి 2వ తారీఖు నుంచి జన్మభూమి 2 పేరుతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఇప్పటికే అంటే రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇచ్చే ప్రక్రియ ఏదైతుందో అది పూర్తిగా జన్మభూమి కమిటీల ఆధీనంలోకి అయితే వెళ్ళబోతుంది. ఇప్పటి వరకు ఎవరైతే రేషన్ కార్డులు కానీ లేదా పెన్షన్లు కానీ కావాలంటే గ్రామ వార్డు సచివాలయాలు అప్లై చేసుకుని అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలు అందే పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు జన్మభూమి కమిటీలు వచ్చిన తర్వాత పూర్తిగా జన్మభూమి కమిటీల దయా దాక్షాణ్యాల మీదే ఈ కొత్త రేషన్ కార్డులు కానీ లేదా పెన్షన్ల పంపిణీ కానీ ఉంటుంది. అర్హులైన వారికి ఇవ్వడం లేదా ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు తొలగించే కార్యక్రమం కూడా జరుగుతుంది అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క సూపర్ స్కిల్స్ సంబంధించి కొన్ని హామీలు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఉచిత బస్సు కానీ లేకపోతే రైతులకి 20,000 రూపాయల ఆర్థిక సాయం, దీని గురించి కూడా ఈ రోజు కేబినెట్లో చర్చ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరొక పక్క మద్యం కానీ ఇసుక కానీ ఈ 2 పాలసీలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చింది. ఈ 2 పాలసీలు వచ్చిన తర్వాత మరింత అక్రమం పెరిగింది, అవినీతి పెరిగింది అనేది పెద్ద ఎత్తున కూటమి నేతల నుంచే వ్యతిరేకత వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీని మీద కూడా చర్చించబోతున్నారు. ఈ పాలసీల మీద ఎవరైతే కూటమి నేతలు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ జోక్యం కూడా బాగా పెరిగింది. ఇప్పటికీ అనేక సార్లు చంద్రబాబు కూడా వార్నింగ్లు ఇచ్చిన పరిస్థితి అయినా కానీ ఎక్కడా నియోజకవర్గాల్లో తగ్గే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ లో ఆ అంశం కూడా చర్చకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఇతర అంశాలను కూడా ఈ రోజు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చిస్తున్నారనేది మనకున్న సమాచారం అయితే. హరి, రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.